నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. రండి ఈరోజు వాక్య భాగం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు చదువుకుందాం. 27 నుండి 29 వచనాలు చదవనక్క. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27 నుండి 29 వరకు చదువుకుందాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరు వాని పాత్రల వల్లే పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. సో మనం ఇక్కడ ఏం చదువుకుంటున్నాం? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక అనే వాక్య భాగంలో వినగలిగే చెవుల గురించి చూసుకున్నాం. ఇక ప్రతి ఆత్మను నమ్మకుండా ఆయా ఆత్మలు దేవుని యొద్ద నుండి వచ్చినవో కావో చూడడం కోసం చాలా ఎగ్జాంపుల్స్ ని అండ్ చాలా క్లూ పాయింట్స్ ని చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. ఈరోజు మరలా మనకి ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు డిసెప్షన్ అనేది, మోసం చేయడం అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ఇంకా చాలా వాక్య భాగాలు మనం చూస్తాం ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు. అప్పుడు మరలా ఇంకొన్ని విషయాలను చూద్దాం. సో డిసెప్షన్ గురించి సబ్జెక్ట్ అయితే అయిపోలేదు. మనం ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు మొత్తం ఉండేది అదే. క్రీస్తు విరోధి గురించి నేర్చుకునేటప్పుడు ఆ డిసెప్షన్ పూర్తి స్థాయిలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అప్పుడు ఇంకా ఎక్కువ తెలుసుకోవడం సాధ్యం అవుతుంది అన్నమాట. అర్థమైనా? లేకపోతే కొన్ని రోజులకి మనం ధ్యానిస్తుంది ప్రకటన గ్రంథమా కాదని డౌట్ వస్తుంది. అందుకే ఇక్కడికే వచ్చేద్దాం రండి. సో మరియు నేను వేకువ చుక్కనిచ్చేదను, అది కూడా మనం చూడాలి. సో గడిచిన క్లాసెస్ లో మనం వేకువ చుక్క అంటే ఏంటి అని కొన్ని చూసుకున్నాం, గుర్తుందా? వేకువ చుక్క అంటే మార్నింగ్ స్టార్స్ అని. సో అవి ఒకటి లేవని, చాలానే ఉన్నాయని కొన్ని విషయాలను మనం చూసుకున్నాం. అయితే ప్రభువు వేకువ చుక్కనిస్తానని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఎందుకు ఆ వేకువ చుక్క? పేతురు రాసిన మొదటి పత్రికకు వెళ్దాం రండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక. ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేశాం కాబట్టి ఆ వేకువ చుక్క గురించి ఈ రోజు నేర్చుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ప్రయోజనకరం. అర్థమైందా? సో అందుకే వెళ్దాం రండి. పేతురు రాసిన రెండవ పత్రిక. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం చదవండి. 18 నుండి 21 వరకు చదవండి. 18 నుండి 21 వరకు. రెండవ పేతురు మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి 21 వరకు చదువుకుందాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము
లోకంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిది. హల్లెలూయా. పేతురు గారు చనిపోవడానికి ముందు నా గుడారంను విడిచిపెట్టవలసి వస్తున్నదని నేను ఎరిగి మీకోసం ఈ మాటలను చెప్పి మిమ్మల్ని రాపడం మాత్రమే కాదు, ఈ మాటలను భద్రపరచాలని నేను అనుకుంటున్నాను అని చెప్పితే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆ మాటలు భద్రంగా మనకు అందుతున్నాయి. ఆమేన్. అర్థమైందా? సో ఆయన భద్రపరచబడి భద్రపట్టకపోయి ఉంటే అవి నెక్స్ట్ తరాలకి దొరికేమో కాదు. గాడ్ హ్యాస్ తరాలకి కూడా ప్రయోజనకరంగా ఉంచారు కనుకనే వాళ్ళ ప్రెషర్ గుండా వెళ్తారు. చూడండి, యేసుప్రభు వారు లోకంకు రక్షకుడుగా వచ్చారు, లోకాన్ని రక్షించే పనిలో ఉన్నారు. సో లోకమంతటిని రక్షించే ఆ పనిలో ఆయన ఎంత ప్రెషర్ కి గురి అయ్యారో చూడండి. ఎంత ప్రెషర్ కి గురి అయ్యారో చూడండి ఒకసారి. సో ఎవరైనా ప్రయోజనకరంగా ఉంటున్నారు అంటే ప్రెషర్ లేకుండా, ఆ ఒత్తిడికి గురవ్వకుండా ఎవరైనా ఉన్నారా? మీరు చూడండి, లోకంలో కూడా ఒక సామెత ఉంది, నో పెయిన్ నో గెయిన్ అని. ఎంత ప్రెషర్ గుండా వెళ్తే వాళ్ళు అంత విడుదలని ఇవ్వగలుగుతారు అండ్ అంత స్వాతంత్రాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు. అనేక మందికి వాళ్ళు అంత ప్రయోజనకరంగా కూడా ఉంటారు. అర్థమైనా? ఇక్కడ ఒకసారి పౌలు వాళ్ళని చూడండి, వాళ్ళు సువార్తని ప్రకటించడానికి వాళ్ళు ఎంత ప్రెషర్ ని ఎదుర్కొన్నారంటే జైల్లో పెట్టారు, కొట్టారు, వాళ్ళని చంపేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అంత ప్రెషర్ గుండా వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత ప్రెషర్ గుండా వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళిన ఉద్దేశం అంత ఎక్కువ నెరవేరింది. మీకు ఒక యూనివర్సల్ లా వంటిది ఒకటి చూపిస్తా చూడండి. యూనివర్సల్ లా అంటే అది ఎక్కడికి వెళ్ళినా ఇంకా అదే ఒక లా అన్నమాట. అది అలాగనే జరుగుతుంది. ఒకసారి చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇది ఎటువంటి లా చూడండి. శ్రమ పెట్టిన కొలది ఆగిపోయారు కాదు, శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించి ప్రబలిరి. నిజానికి శ్రమ లేకపోయింది ఏంటంటే వాళ్ళు ఏదో నార్మల్ గా ఒక 20-30 రేంజ్ లో స్పీడ్ లో వెళ్తూ ఉండేవాళ్ళేమో. శ్రమ ఎక్కువ ఉంది కనుక వాళ్ళ స్పీడ్ 230కి చేరింది అనుకోండి, ఎలా ఉంటది? ఎక్కడ 30 స్పీడ్, ఎక్కడ 230 స్పీడ్. అలా శ్రమ నిన్ను యాక్సిలరేట్ చేస్తుంది, శ్రమ నీ స్పీడ్ పెంచుతుంది, ప్రెషర్ నీ స్పీడ్ ని పెంచుతుంది. నార్మల్ గా ఒక పాత్ర మీద నువ్వు పప్పు కానీ ఇలా పెట్టి ఉడికించు, గంటలు గంటలు పడుతుంది. కానీ ప్రెషర్ ఇచ్చి ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఎంత త్వరగా అవుతుంది. నిన్ను ప్రాసెస్ ని స్పీడప్ చేస్తాయి. 1, 2 వ్యాపింపజేస్తాయి.
వీళ్ళనట శ్రమ పెట్టే కొలది వాళ్ళు ఇంకా ఎక్కువ విస్తరించారట. ఇంకా చూడండి, దాన్ని బట్టి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, ఇంకా ఎలా వీళ్ళని ఆపాలో అర్థం కాక, ఆపోజిట్ టీం వాళ్ళ ఎడల అసహ్యం వచ్చిందంట. ఏమొచ్చిందండి? అసహ్యం. శ్రమ పెట్టే వాళ్ళు చంకలు గుద్దుకుంటే అనుభవం లేదు ఇక్కడ. ఏమన్నా తెలుసు, శ్రమ తప్పిందా? కానీ అవతల వాళ్ళ టార్గెట్ రీచ్ అయిందా? శ్రమ పెట్టడానికి వాళ్ళకి శ్రమలు ఎక్కువైనాయి. కానీ వాళ్ళ గోల్ రీచ్ అవలా. వీళ్ళు ఇంకా త్వరగా గోల్ రీచ్ అవుతున్నారు. వీళ్ళు నార్మల్ గా కనే కొద్ది ఇప్పుడు శ్రమలను బట్టి ఇంకెక్కువ విస్తరిస్తున్నారు, ఇంకెక్కువ కంటున్నారు. అర్థమైందా? సో చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను చాలా దుఃఖానికి, వేదనకి గురి చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. యాక్చువల్ గా అవి నీకు హెల్ప్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? హెల్ప్ చేస్తున్నాయి. వినిపించిందా మీకు? యాక్చువల్ గా అవి నీకు హెల్ప్ చేస్తున్నాయి. నీ మీద చిత్తం దేవునికి విస్తరించాలి అనా, అయితే నీకు వచ్చిన శ్రమలు నువ్వు విస్తరించడానికి ఎక్కువ హెల్ప్ చేస్తాయి. ఆది సంఘం ఎందుకు అంత త్వరగా అంత ఎక్కువగా వ్యాపించిందో తెలుసా? వాళ్ళ అన్ని శ్రమలు అనుభవించారు. ఇప్పుడు క్రైస్తవ జీవితం ఎందుకు ఇంత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండి అలా నిద్రపోతూ అంత లేజీగా ఎందుకుందో తెలుసా? శ్రమలు తక్కువైంది. కంఫర్ట్ జోన్ లో ఉండిపోయారు. కంఫర్ట్ జోన్ లో ఉండిపోయారు. కరెక్ట్. ఇప్పుడు ప్రెషర్స్ ఎక్కువ అవ్వబోతున్నాయి ఈ ఎండ్ టైంలో. అప్పుడు కడవరి ఉజ్జీవం వేరే రేంజ్ లో చూస్తాం. అంటే దాని కింద పెట్టే మంట వేరే లెవెల్లో ఉండబోతుంది. ఎలా ఉంటుందో మనం కొంచెం ప్రకటన గ్రంథం డీప్ గా వెళ్తున్నప్పుడు వి విల్ కమ్ టు అండర్స్టాండ్. అది వరీ అవ్వద్దు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఈ అంత్య దినాల్లో అనేకుల్ని రేపాలని తను చనిపోయే ముందు అనుకుంటున్నాడు పేతురు. తాను చనిపోయే ముందు తీసుకుంటున్న డెసిషన్ ఎంత వ్యాపించింది అంటే, ఆల్మోస్ట్ ఆ టైంలో తీసుకున్న ఆలోచన, ఆ రేపుతూ ఉన్న అనుభవం ఈ నాటికి కూడా ఫ్రెష్ గా ఉందంటున్నా. మనకే కాదు, మన నెక్స్ట్ తరాలని కూడా ఇంకా ఎక్కువ రేపగలదు ఈ వాక్య భాగం. దీనిలో ఉన్న పవర్ కొద్దిగా మనం ఈరోజు తీసుకోవడానికి ట్రై చేద్దాం. అదేంటి తెలుసా? చూడండి, వాళ్ళ జీవితం మొత్తంలో గ్రేటెస్ట్ ఈవెంట్ ఏంటి అంటే రూపాంతరపు కొండ. అదేనా? మన అందరిలో కూడా అడిగి, నీకు దేవునితో ఉన్న మర్చిపోలేని ఒక గ్రేటెస్ట్ మూమెంట్ దేవునితో, లేదా దేవుడు అనగానే నీకు బాగా గుర్తొచ్చే ఒక ఈవెంట్ ఏంటో చెప్పు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. నన్ను అడిగితే నేను చెప్తాను, మేము ఒక అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్ గా ఒక హెవెన్లీ విజిటేషన్ అయింది. అప్పుడు అక్కడ విజిటేషన్ లో ఉన్నవారు ఏ బటర్ఫ్లైస్ అయితే చూస్తున్నారో, కలర్స్ చెప్తున్నారో, ఫిజికల్ గా అర్ధరాత్రి మేము మా రూమ్ లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు 5th floor లో ఆ చిన్న చిన్న బటర్ఫ్లైస్ మేము ఇక్కడ చూస్తాం ఫిజికల్ గా. నిజంగా అప్పుడు మాకు బుద్ధి లేదు, కొంచెం క్యాప్చర్ చేసింటే బాగుండు ఫొటోస్ కానీ వీడియో. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఎప్పుడు అలాంటి బటర్ఫ్లైస్ చూడలేదమ్మా. ఇంత చిన్న చిన్న గోల్డ్ బటర్ఫ్లైస్, వైలెట్ కలర్, గ్రీన్ కలర్, అలాంటి బటర్ఫ్లైస్ అన్ని ఇంత సైజ్ లో ఉండే బటర్ఫ్లైస్, సే 1/2 inch కూడా ఉన్నాయో లేదో అంత చిన్ని బటర్ఫ్లైస్ ని మేము అర్ధరాత్రి చూసాం.
టైం కూడా ఇంచుమించు 1:32 ఆ టైం 3కి మధ్యలో. సో అది మా జీవితంలో, అంటే నా జీవితంలో నాకు పర్సనల్ గా ఉన్న గ్రేటెస్ట్ మర్చిపోలేని ఈవెంట్ అన్నమాట. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. వాళ్ళదే గ్రేట్ అని నేను అన్ను, వీళ్ళదే గ్రేట్ అని నేను అన్ను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈవెంట్ గుర్తుండిపోతుంది. అలా పేతురు గారికి నీ జీవితంలో జరిగిన అనేక అద్భుతాల్లో, అనేక మర్చిపోలేని కార్యాల్లో ఏదయ్యా నీకు ముఖ్యమంటే ఆయన చెప్తున్నాడు, అన్నిట్లోని కూడా రూపాంతరపు కొండ మీద ఆయనకు వచ్చిన అనుభవం. దాన్ని మెన్షన్ చేస్తున్నాడు చూడండి, 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. డైరెక్ట్ గా ఆ శబ్దం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్తున్న శబ్దం ఆ రూపాంతర కొండ మీద వాళ్ళు విని, అది ఎన్నడూ మర్చిపోలేని ఒక గ్రేటెస్ట్ ఈవెంట్ గా వాళ్ళ జీవితాల్లో ఉంది. అయితే దాన్ని కోడ్ చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అది ఇంపార్టెంట్, అండర్లైన్ చేయవలసిన వర్డ్. తన జీవితంలో అనుభవించిన రూపాంతరపు కొండ అనుభవం కంటే కూడా, వినిన శబ్దం కంటే కూడా ఇంకా గొప్ప ప్రవచన వాక్యం మనకుందట. అంటే దాని మీద ఫోకస్ చేయమని చెప్తున్నాడు. ఇంతకంటే గొప్పది మనకుంది. అప్పుడు అది మనం సంపాదించుకోలేవుతా, సంపాదించుకోవాలి. ఏంటంటే అదేంటి చెప్తున్నాడు చూడండి, తెల్లవారి వేకు చుక్క. చెప్పండి, తెల్లవారి వేకువ చుక్క. ఆమేన్ ఆమేన్. ఇదిగో అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం కదా, తెల్లవారి వేకు చుక్క నాకు కావాలని అడుగుదాం. ఈ రోజు నుంచి ప్రార్థన అంశాల్లో ఇది ఒక అంశంగా మార్చండి. ఎవరైనా ప్రార్థన వినేటప్పుడు ఏమనుకుంటారో భయపడద్దు. ఇది స్థిరమైన ప్రవచన వాక్యం. ఎవరు వెతుకుతారో వాళ్ళకి దొరుకుతారు నాన్న. ఆమేన్. ఇది ప్రార్థనలో యాడ్ చేసుకోండి ప్లీజ్. ప్రతి ఒక్కరు ఆశతో ఏకాంతంగా ప్రార్థన చేస్తావు చూడు, ప్రభా నాకు అది కావాలి ఇది కావాలి, ప్రభా నాతో మాట్లాడండి. అవును, ఆ మాట్లాడే మధ్యలో ఈ రోజు నుంచి ఇది అడగండి, అయ్యా ఆ వేకు చుక్క నాకు కావాలి అని అడగండి. ఎందుకంటే ఇది స్థిరమైన ప్రవచన వాక్యం. ఈ సంఘంతో మాట్లాడేటప్పుడు కూడా వేకు చుక్కని ఇస్తానన్నారు లేదా? చదవండి, ఉందా మనకి? మరియు ఏమిస్తా అన్నారు? అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఉందా లేదా? వేకువ చుక్కను ఇచ్చేదను. అసలు వేకువ చుక్క దొరికితే ఏం జరుగుతుంది? అసలు వేకువ చుక్క అంటే ఏంటక్క? యేసుక్రీస్తు కాదురా, నాట్ ఓన్లీ యేసు. వేకువ చుక్క అంటే మార్నింగ్ స్టార్, బేసిక్ గా ఉదయ నక్షత్రం అని పిలుస్తాం మనం తెలుగులో. ఉదయ నక్షత్రం. ఇవన్నీ కూడా చాలా స్పెషల్ నక్షత్రాలు, హై ర్యాంకింగ్ ఏంజల్స్ అన్నమాట. వీళ్ళని దేవుడు చాలా ఇంపార్టెంట్ టైంలోనే బయటికి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎటువంటి ఇంపార్టెంట్ టైం తెలుసా? మనకి బైబిల్లో ఉన్న ఆధారాలను బట్టి దేవునికి ఒక గొప్ప ప్లాన్ ఈ భూమి మీద ఉంది. సో ఈ భూమిని జస్ట్ మూలరాయి వేయడానికి ఒక పెద్ద ఫంక్షన్ ఆకాశంలో చేశారు. ఇప్పుడు మనం ఒక పెళ్లికి అందరిని పిలుస్తాం, ప్రాముఖ్యుల్ని పిలుస్తాం, బంధువుల్ని పిలుస్తాం, చాలా బాగా డబ్బు, మంచి రాజకీయ పరంగా మంచి పేరున్న వ్యక్తులు అనుకోండి, ఖచ్చితంగా మన సీఎం పిఎం అలాంటి వాళ్ళని కూడా పిలుచుకుంటాం, అంతే కదా, మన స్తోమతను బట్టి, మనకు ఉన్న పరపతిని బట్టి. సో దేవుడు ప్రపంచానికి చక్రవర్తి, యుగ యుగాలకు ఉన్న దేవుడు, ఆయన ఒక ఇన్విటేషన్, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కి ఇస్తే ఎలాంటి వాళ్ళకి ఇస్తారు? చిన్న చిన్న చితకా వాళ్ళకి ఇస్తారా? పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారా? చెప్పాలి మనీషా, ఉన్నావురా?
ఉన్నానక్క, పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు. యా, ఇస్తారు కదా. అలా ఆ రోజు భూమిని స్థాపించేటప్పుడు ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు. ఎలాంటి వాళ్ళు వచ్చారంటే ఉదయ నక్షత్రాలు వచ్చారు. అండ్ వాళ్ళు ఏకంగా కూడి పాడారు. ఇది ఎలాంటిదో చెప్తా వినండి. మన ఒక్కొక్క దేశానికి మనకి ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఒక్కొక్క ప్రెసిడెంట్ ఉంటారు. వీళ్ళందరూ కూడా రాజ్యాల్లో ముఖ్యులు, అవునా? వీళ్ళందరినీ మనం ఇండియాకి ఇన్వైట్ చేసి, దేనికి? ఇండియాకి ఇన్వైట్ చేసి, రైటా? మన ఈపీటీ కాలేజ్ స్టార్ట్ చేయడానికి మూల రాయి వేసేటప్పుడు వీళ్ళందరికీ మన నేషనల్ యాంథమ్ ఇచ్చి పాడమంటే అందరూ ఏకంగా కూడి పాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటది? వాళ్ళు పాడే పాట వాళ్ళందరినీ మొఖాలు చూడాలా ఏంటి? వీళ్ళందరూ ఏకంగా కూడి పాడుతున్నారా అంటే శత్రు దేశాలు, మిత్ర దేశాలు అందరూ కలిసిన అనేది. ఎన్ని దేశాలు ఉన్నారో అన్ని దేశాల యొక్క ప్రెసిడెంట్లు మన నేషనల్ యాంథమ్ పట్టుకొని పాడుతూ వేస్తున్నదేమో ఈపీటీ కాలేజీకి ఒక మూలరాయి. ఇప్పుడు ఈపీటీ కాలేజ్ యొక్క మూలరాయి అంత ఇంపార్టెంట్ అనుకోవాలా, లేకపోతే వచ్చిన వాళ్ళందరూ అంత ఇంపార్టెంట్ అనుకోవాలా? మీకు ఆ ఈవెంట్ అర్థమవుతుందా? అలా దేవుడు ఉదయ నక్షత్రాలు అని పిలువబడుతున్న ఈ హై ర్యాంకింగ్ ఏంజల్స్ ని పిలిచి వాళ్ళందరూ ఏకంగా కూడి పాడుతూ ఉంటే దేవుడు భూమికి పునాది రాయి వేశారట, మూల రాయి వేశారట. అటువంటి ఈవెంట్ ఒకటి పరలోకంలో జరిగింది. ఇది మనకి వాక్యంలో ఆధారంగా యోబు గ్రంథంలో రాయించారు 38వ అధ్యాయంలో. సో నేనేమంటున్నా అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రెసిడెంట్ ఎలా ఉంటారో ఇంపార్టెంట్ గా, అలా ఈ వేకు చుక్కలు కూడా చాలా హై ర్యాంకింగ్ ఏంజల్స్ అన్నమాట. వీళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. అక్క మీరు ఎలా చెప్తారు వీళ్ళు చాలా మంది ఉన్నారని? ఇదిగో జయించు వారందరికీ కూడా మీకు తెల్లవారి వేకు చుక్కనిస్తానంటున్నారు. ఎంతమంది జయించబోతున్నారో అంతమందికి అన్ని వేకు చుక్కలు ఇవ్వాలి అంటే అన్ని ఉండాలనేగా అర్థం, రైట్? ఇంకోటి, పడిపోయిన వేకు చుక్క ఒక్కటే మనకి తెలుసు. వేకు చుక్క తేజో నక్షత్రమా నువ్వేళ పడిపోయావు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ వేకు చుక్క పడిపోయిన ఆ లూసిఫర్ లేకపోతే అపవాదిని మనం వేకు చుక్క అని మెన్షన్ చేస్తున్నట్టు చూస్తున్నాం. యేసు కూడా ఒక వేకు చుక్క. యేసయ్యని మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ సెంటెన్స్ ని కొంచెం అర్థం చేసుకోండి. ఆయన దూతల్లో ఒక దూతగా ఉన్నారు, మనుషుల్లో ఒక మనిషి కుమారుడిగా ఉన్నారు. ఆయన చీమల్లో ఒక చీమ, గొర్రెల్లో ఒక గొర్రె, అలా అన్నిట్లోని, సింహాల్లో ఒక సింహం, పక్షిరాజుల్లో ఒక పక్షిరాజు, అలా అన్నిట్లోని ఆయన తన ప్రెజెన్స్ ఉందమ్మా. అందుకే అందరూ రిలేట్ అవుతారు ఆయనకి. అందరూ పర్సనల్ గా నా దేవుడు అని తీసుకోగలరు. చిన్నవాళ్ళు, దీనుల్లో దీనుడు, గనుల్లో గనుడు. అర్థమైందా? ఒక తల్లి తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి ఆయన కూడా ఆ పొజిషన్ లో రిలేట్ అవుతారు. స్నేహితుల్లో స్నేహితుడు, ఆయన అక్కడ రిలేట్ అయిపోతారు. విమోచకుడు, ఇలా ఆయన అక్కడ రిలేట్ అవుతారు. అలా ఎవ్రీ ఏరియా ఆయన ఉన్నారు, అందులో ఉన్నారు, ఆ పాటలో ఆయన ఉన్నారు. సో యేసు ప్రభు దూతల్లో కూడా ఆయన యెహోవా దూతగా ఉన్నారు. వేకు చుక్కలు అనే ఆ క్యాడర్ లో ఆయన వేకు చుక్కగా ఉన్నారు. అందుకే మహోన్నతునితో సమానంగా చేసుకునే తెగింపు పడిపోయిన తేజో నక్షత్రమైన అపవాది చేశాడు. మీకు అర్థమైందా? మనిషిగా వచ్చారు కనుకనే ఆయనకి ఇవ్వవలసిన వాల్యూ
మనుషులు ఆ రోజు ఇవ్వలేదు మా. ఆయన యాజకుల్లో ప్రధాన యాజకుడుగా ఉన్నారు, కానీ ఆయనకి ఎవరు ఆ హోదా ఇవ్వలా. ఆయన ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా ఉన్నారు, కానీ ఎవరు ఆయనకి రావాల్సిన హోదా ఆయనకి ఇవ్వలా. సో ఆయన వేకు చుక్కల్లో కూడా ఒక వేకు చుక్కగా ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? రైటా? సో ఇప్పుడు మనకి అర్థమవలసిన విషయం ఏంటి అంటే, ఈ వేకు చుక్క దొరకడం వల్ల మనకి ఏం లభిస్తుంది, మనకి ఏం దొరుకుతుంది చూడండి. ఇక్కడ ఏం దొరుకుతుందంటే, మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటన వెలిగిచ్చు దీపమైనట్టున్నది. మనం ఇన్ని దినాలు చేసిన ప్రయాణంలో ప్రతిరోజు ఒక ప్రశ్న రాలేదా, బాబోయ్ ఈ మోసంలో నుంచి ఎవరు కాపాడుతారు అని అనిపించిందా లేదా? నాకైతే అనిపించింది. ఇచ్చిందా? అమ్మ బాబోయ్ మరి గుర్తుపట్టాలి అని అనిపించిందా? కళల్లో అందరూ చెప్తారు అన్ని నిజమే అనిపిస్తాయి, ఏ కళ నిజమే ఎలా గుర్తుపట్టాలి, ఎట్లా గుర్తుపట్టాలి అనే తలనొప్పి వచ్చిందా లేదా? వచ్చిందా? ఈ వేకు చుక్క ఉదయిస్తే చాలు ఆ చీకటిని గుర్తుపట్టడం సాధ్యం. ఆమేన్. సో ఇప్పుడు ప్రేయర్ చేయాల్సిన అంశం ఎంత స్ట్రాంగ్ అంశమో అర్థమైందా? చూడండి, అప్పుడప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాలి. నేను ఉండడానికి ఒక పెద్ద బంగ్లా నాకు అప్పుడప్పుడు జస్ట్ 1 day 2 days ఉండడానికి ఇస్తూ, లేదా నేను రెంట్కి తీసుకుంటూ ఉన్నాను. వన్ ఫైన్ డే ఆ బంగ్లా వచ్చినప్పుడు అంతా నువ్వు రెంట్కి తీసుకుంటున్నావు కదా, నీకు వచ్చినప్పుడు అంతా 1 lakh 2 lakhs అవుతుంది దానికి ఖర్చు. సో ఒక పని చేయి, నీకే రాసిచ్చేస్తున్నానని చెప్పి రాసిచ్చారు అనుకోండి, ఎలా ఉంటది? నేను వెళ్ళిపోయి ఢిల్లీలో ఉండిపోవచ్చు. అంత పెద్ద బంగ్లా అది, అర్థమైందా? అలా దేవుడు మనందరికీ కూడా ఇవ్వబోతున్న వేకు చుక్కను ఇంకా ఇవ్వలేదు, జయించిన తర్వాత ఇస్తారు. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి 1 day 2 days రెంట్ కి నేను ఖర్చు పెట్టుకుని ఆ వస్తున్న బంగ్లాలో ఒక అనుభూతి ఉంటుంది చూసారు, అలా వేకు చుక్కను మన లోపల ఆయన ఉదయింపజేస్తూ ఆ చీకటి గల ప్రతి స్థలంలో కూడా వెలుగును ఆయన అందిస్తూ ఉన్నారు. బట్ 1 day we will own it. ఇంకా దీంట్లో స్థిరమైన ప్రవచన వాక్యం అని కోరుకుంది, అది రేపు చూద్దాం. నేను ఆపట్లేదు, ఇంకొక 5 minutes చెప్పుకుందాం, రైటా? కానీ ఈ వేకు చుక్క దొరకడం వల్ల ఏం జరుగుతుంది? వేకు చుక్క వాక్యం నాన్న. వేకు చుక్క ఏంటి? వాక్యం. ఈ వేకు చుక్క దొరకడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుందో చెప్తా వినండి. చాలా మందికి అమ్మమ్మల తాతయ్యలతో ఉండడం ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఏంటో మనకి అన్ని ఏదేదో చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ ఒకసారి అమ్మమ్మల తాతయ్యలతో ఉండడం ఇష్టపడి చూడండి, మనకి వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకొక యాంగిల్లో చూడాలి, అర్థం చేసుకోండి ప్లీజ్. వాళ్ళకి ఆల్మోస్ట్ 70-80 సంవత్సరాల అనుభవం వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం దాన్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే మన నెక్స్ట్ పీరియడ్ కి చాలా యూజ్ అయ్యే గ్రాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళని
అసహించుకోవడం, వాళ్ళని ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోకుండా మనం వాళ్ళని వీళ్ళకేం తెలుసులే అన్నట్టు చూడడం మానేసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ అనుభవాల్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకొని వాళ్ళని మనకి ఎంత కావాలో అంతేనా తీసుకుంటాం. అలా వాళ్ళ దగ్గర నుంచి మనం గనక ఆ పాజిటివిటీని తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ కనుక మనం తీసుకోగలిగితే మనకి ఎంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో చెప్పనా. మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ లో మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మనకు కొన్ని క్లూ పాయింట్స్ దొరుకుతాయి. కరెక్ట్. ఎక్కడ పోయిందో ముందే చెప్పేస్తారు అక్క. ఎస్, ఆమె అర్థమైంది. అలా ఈ వేకు చుక్క దొరకడం వల్ల మనకి లాభం ఏంటో తెలుసా? భూమి స్థాపించబడే ముందే, ఆ మూలరాయి వేసే ముందే వాళ్ళు ఏకంగా కూడి పాడారు అంటే దాని లోపల దాగి ఉన్న పవర్ ఏంటో, దాని మీద ప్రణాళికలు ఏంటో, దాని లోపల దేవుడు ఉంచుకున్న ఉద్దేశం ఏమిటో, దాని లోపల అండ్ దాని తర్వాత దేవుడు కలిగి ఉన్న ప్రతి ఉద్దేశము వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు పాడారు. ఒక్కొక్కసారి అమ్మ నాన్న ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు, కానీ వాళ్ళతో పాటు ఉన్న మనకి క్లోజ్ గా ఉన్న పిన్ని, బాబాయ్, అత్త, మామయ్య వీళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్, పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్ మనకు వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఉమ్మడి కుటుంబం వల్ల జరిగేవి. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరికి ఏం రిలేషన్స్ లేకుండా అయిపోయారు. ఆ వాల్యూస్ తెలిసిన వాళ్ళని అడిగితే వీటిలో ఉన్న మాధుర్యం వాళ్ళు చెప్తారు తెలుసా. రియల్ నానా, ఒకరితో ఒకరు గొడవ పెట్టుకున్న అనుభవాల్లో వెళ్ళిపోయి ఈ బ్యూటీ అంతా కోల్పోయాం మనం. కానీ యాక్చువల్ గా ఇది చాలా లవబుల్ ఫ్యామిలీస్ అన్నమాట ఆ రిలేషన్స్. దేవుని ప్రణాళికలు ఏమిటో ఈ వేకు చుక్కలు నీకు చీకటి కలిగిన ప్రదేశాల్లో ఎంటర్ అయి వెలుగును ప్రసాదిస్తూ నీ మబ్బు కలగకుండా నీ థింగ్స్ అన్నిటినీ కూడా నువ్వు ఓవర్ వ్యూతో చూడడానికి హెల్ప్ అవుతాయి. వాట్ నెక్స్ట్ అనేది కేవలం ఒక ఊహగా కాకుండా స్థిరమైన ప్రవచన వాక్యంగా నీకు అనుగ్రహించబడతాయి. ఆమెన్. నేనేమంటున్నా తెలుసా, ఒక 100 years తర్వాత పొందబోతున్న స్వాస్యంకు ఇప్పుడు విత్తవలసిన విత్తనం ఏమిటో ఇవి చూపిస్తాయి. కొంతమంది ఊర్లు అప్పట్లో కొనింటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ కుటుంబాలు అంటే ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు కష్టపడలా, వాళ్ళ పితరులు కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఒక విజన్ చూడబట్టే కదా వాళ్ళు అప్పుడు కొన్నారు. నేను ఫిజికల్ థింగ్స్ చూపించి స్పిరిచువల్ థింగ్స్ నేర్పించాలని ఆశపడుతున్నాను. అర్థమైనా? మన నెక్స్ట్ తరాలకి కావలసిన వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ వేకు చుక్కలు ఇప్పుడే కొన్ని ప్రవచన వాక్యాలను డిస్క్లోజ్ చేస్తూ ఉంటారు. ఈ వేకు చుక్కలు ఎటువంటి వాళ్ళంటే, మనం జస్ట్ వెళ్ళి రెంట్ కట్టుకొని ఆ రోజు ఉండి వస్తున్న బంగ్లాని చూపించి ఇది నీకే అని ఒక సడన్ ఒక చిన్న స్పార్క్ హృదయంలో కలిగిస్తారనమాట. ఇది నీకే అని, ఇది నీకే అని. ఇక అర్థమైనా? మనకి అదేదో ఊహించుకున్నట్టు అలా ఉంటది కాదు. ఈ వేకు చుక్కతో అనుభవం ఎక్కువ కావాలి, అనుబంధం ఎక్కువ కావాలి. అప్పుడు ఎలా తయారవుతుంది తెలుసా? ఈ సోది చెప్పే వాళ్ళందరూ నీ ఎదుట పాడిపోతారు. ఈ జ్యోతిష్యులు, ఈ చకునుగాండ్రు వీళ్ళందరూ కూడా నీ ఎదుట
యూనో వేస్ట్ అయిపోతారు. ఇర్మియా గనుక 70 సంవత్సరాలు చెర ఉంటది అని చెప్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు లేదు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే ఇర్మియాకు తెలుసు 70 కరెక్ట్ అని, కానీ నిరూపించలేడు 70 అయిందాక. ఆ 70 గురించి ముందే తెలుసుకున్న ఆ అనుభవం ఉంటుంది చూసారా, ఇది ఖచ్చితం అని తెలుసుకుంటున్న కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, ఇవి ఎక్కువ చుక్కలు ఇస్తాయి అవి. రైటా? ఫైనల్లీ చెప్తున్నది ఏంటంటే, జరగబోతున్న ప్రవచన వాక్యములు ఎంత ఖచ్చితమో ఈ వేకు చుక్కల యొక్క అనుభవం మన లోపల ఒక కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తాయి. అబద్ధం కాదు, అబద్ధమును నమ్మి మోసపోయిన కాలం చాలు. సత్యమును నమ్మి సర్వసత్యంలో ఉన్న స్వాతంత్రమును అనుభవించడానికి చేపట్టి నడిపిస్తాయి ఈ వేకు చుక్కలు. ఆమేన్. ఇంకొంచెం డీటెయిల్స్ రేపు చూద్దాం. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దాం తెలుసా? అసలు వేకు చుక్క కావాలి అనే ప్రార్థన అందరూ చెయ్యాలి అనే ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనల్ని మిస్గైడ్ చేశారు నాన్న, మిస్గైడ్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా. నువ్వు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో, నీ కష్టాలన్నీ పోతాయి, నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ బాధలన్నీ పోతాయి అని చెప్పి మిస్గైడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎన్నదగినవి కాదు, నువ్వు పొందబోతున్నది శ్రేష్టమైనది అని వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ప్రయాణం చేయడానికి హెల్ప్ చెయ్యాలి అంటే ఒక్కొక్కరికి కూడా అంధకారంలో ఆ వెలుగు యొక్క ఉనికిని పట్టుకునే పవర్ ఒక్కొక్కరిలోని, ఆశ ఒక్కొక్కరిలోని రేకెత్తించాలి అంటే ఈ వేకు చుక్క యొక్క పవర్, ఈ వేకు చుక్క యొక్క వెలుగు ఒక్కొక్కరి హృదయంలో వెలగాల. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతమంది గ్రహించారు? అవసరమైతే ఈ రోజు మళ్ళీ వింటూ మళ్ళీ ప్రార్థన చేసుకోండి ప్లీజ్, ఎవరు మిస్ అవ్వద్దు. ఐఎమ్ ష్యూర్ ఏంటి తెలుసా, నేను చూస్తున్న సంగతులనే నేను మీకు చెప్తున్నా. మీరు ఎక్కడైనా వెతుక్కోండి, మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇప్పుడు చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ మీకు దొరకదు. అందుకే మళ్ళీ విని మళ్ళీ ఒక్కొక్క సెంటెన్స్ ని బట్టి ప్రార్థన చేసుకోండి. మీ హృదయంలో స్వాతంత్రం కావాలి అంటే గ్రాబ్ ఇట్. పొందుకున్న వాళ్ళకి పొందుకున్నంత, వెతికిన వాళ్ళకి వెతికినంత దొరుకుతుంది. ప్రార్థన చేద్దాం, చేయండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. అవును తండ్రి ప్రభా, నాయన శ్రమ కలిగిన కొలది ప్రభా, నాయన తండ్రి విస్తరణ ప్రబలుతామని ప్రభా ఆయన చెప్పినందుకు తండ్రి, ఆయన దిన వాక్యం కొరకు ప్రభా ఆయన మీకే ఉన్నారు. అంత ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్స్ తండ్రి ఆయన మమ్మల్ని ప్రభా నాయన తండ్రి ప్రయోజనకరంగా మారుస్తాయని ప్రభా నాయన, మా విస్తరణ ప్రభా యాక్సిలేట్ చేస్తాయని, మా స్పీడ్ ని పెంచుతాయని ప్రభా నాయన మీరు ఇచ్చిన వాక్కు కొరకు ప్రభా నాయన మీకే ఉన్నారు. అటువంటి ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్స్ లో ఎండ్ డేస్ లో తండ్రి ఆయన పేతురు గారిని ప్రభా నాయన తండ్రి ఆయన మీరు రేపి తండ్రి ఆయన అనేకలు రేపడానికి ప్రభా ఆయన లిఖించి భద్రపరిచిన ప్రభా నాయన వాకుల కొరకు తండ్రి ఆయన మీకే ఉన్నారు ప్రభా. ఆయన జయించిన వారికి తండ్రి ఆయన వేకువ చుక్కని ఇస్తానని చెప్పింది మీకు స్తోత్రం తండ్రి. వేకువ చుక్క ప్రభా నాయన తండ్రి హృదయంలో ఉదయించలాగిన ప్రభా నాయన తండ్రి, తెల్లవారి వేకువ చుక్కను ప్రభా నాయన తండ్రి మాకు తోడుగా ఇచ్చి నడిపించమని తండ్రి మేము వేడుకుంటున్నాం రాజా, స్తోత్రం తండ్రి. అవును ప్రభా నాయన తండ్రి, మీరు తోడుగా పంపిస్తున్నప్పుడు తండ్రి, వేకువ చుక్క మా హృదయంలో ఉదయిస్తున్నప్పుడు తండ్రి ఆయన చీకటిలో ప్రభా నాయన తండ్రి దీపమును అనుగ్రహిస్తూ ప్రభా నాయన తండ్రి హృదయంలో తండ్రి వాక్యంను స్థిరపరచడానికి ప్రభా నాయన పెట్టిన తండ్రి ఆయన వేకువ చుక్కల కొరకు తండ్రి ఆయన మీకే వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. అవును తండ్రి ఆయన భూమికి పునాది వేసినప్పుడు ఏకంగా కూడి సంతోష గానములు ప్రభా ఆయన చేసిన తండ్రి వేకువ చుక్కలతో ప్రభా ఈ ప్రణాళికలను ప్రభా డిస్క్లోజ్ చేస్తున్న దేవా నాయన మీకే స్తోత్రం తండ్రి. నేను రాబోతున్న దినముల కొరకు ప్రభా
స్థిరమైన ప్రవచన వాక్కుని ప్రభావాన్ని మా కొరకు డిస్క్లోజ్ చేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి. నాయన తండ్రి, అవును ప్రభా, నాయన తండ్రి, ఆ తెల్లవారి వేకు చుక్క తండ్రి మా హృదయంలో తండ్రి ఉదయించలాగిన తండ్రి మేము వేడుకుంటున్నాం తండ్రి. ఆయన మీకే వందాలు. ఇతని కూడికి అంతని ప్రభావాన్ని మీరు దీవించినందుకు తండ్రి ఆయన మీకే స్తోత్రం. మరలా కూడుకొని పర్యంతం ప్రభా మీరు సహాయం దయచేయమని యేసు ప్రార్థన ఆదరణ కర్తని యేసుక్రీస్తు వారి నామములో అడిగి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.